నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో కొత్త లేబర్ కోడ్స్ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఇది ఉద్యోగులు, కార్మికులకు మరింత మెరుగైన ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇందులో భాగంగానే వ్యాపార కారణాలతో ఉద్యోగం కోల్పోతే అదనపు ప్రయోజనాలు దక్కనున్నాయి. కొత్త రూల్స్ వచ్చాయి. రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ అందనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉద్యోగులకు ఒకప్పటితో పోలిస్తే మరింత మెరుగైన ప్రయోజనాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్త కార్మిక చట్టాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు 29 లేబర్ కోడ్స్ ఉండగా వీటిని క్రమబద్ధీకరిస్తూ 4 లేబర్ కోడ్స్ మాత్రమే తీసుకొచ్చింది. గతేడాది నవంబర్ 21 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఉద్యోగులకు మరింత మెరుగైన వేతనాలు, వర్క్ కల్చర్ సహా సామాజిక ఉద్యోగ భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొంది. ఇక్కడ లేఆఫ్స్కు సంబంధించి కూడా కొత్త రూల్స్ అంటే కొత్త నియమ నిబంధనల్ని రూపొందించింది. దీంతో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం అంత సులభమేం కాదని అర్థమవుతోంది. ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంపెనీ తమ వ్యాపార కారణాలని చూపి ఉద్యోగిని తొలగిస్తే కొత్త లేబర్ కోడ్ కింద దీనిని రిట్రెంచ్మెంట్గా పరిగణిస్తారు. దీని కింద కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం బాధిత ఉద్యోగులకు రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ అందించాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం ఉద్యోగులకు ఈ రిట్రెంచ్మెంట్ పరిహారం మాత్రమే కాకుండా అదనంగా రీస్కిల్లింగ్ ఫండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపార కారణాలు అంటే కంపెనీ ఆర్థిక పనితీరు బాగా లేకపోవడం లేదా పునర్వ్యవస్థీకరణ వంటివి ఉంటాయి. అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు లేఆఫ్కు గురైన ఉద్యోగికి 2 రకాల చెల్లింపులు వర్తిస్తాయి. ఒకటి రిట్రెంచ్మెంట్ పరిహారం, రెండోది రీస్కిల్లింగ్ ఫండ్. చాప్టర్ 11 సెక్షన్ 83 కింద ఉద్యోగి తన చివరి 15 రోజుల వేతనానికి సమానమైన మొత్తాన్ని యజమాని సదర్ ఉద్యోగి రీస్కిల్లింగ్ ఫండ్కు జమ చేయాల్సి ఉంటుందని PwC ఇండియా పార్ట్నర్ లోకేష్ గులాటి వెల్లడించారు. రిట్రెంచ్మెంట్కు గురైన 45 రోజుల్లోపు ఈ మొత్తం ఆ వ్యక్తికి అందించాలి. పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 కింద ఈ రీస్కిల్లింగ్ ఫండ్ను కేంద్రం తీసుకొచ్చింది. అంటే ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోయినప్పుడు ఖాళీగా ఉండకుండా కేవలం పరిహారంతోనే సరిపెట్టుకోకుండా కొత్త స్కిల్స్ నేర్చుకొని కొత్త ఉద్యోగాన్వేషణ కోసం ఈ రీస్కిల్లింగ్ ఫండ్ ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే రీస్కిల్లింగ్ ఒకటే రాదు, అదనంగా పరిహారం రూల్స్ ప్రకారం వస్తుంది. ప్రతి ఏడాది చేసిన పనికి 15 రోజుల జీతం చొప్పున ఎన్నేళ్లు చేస్తే అంత పరిహారం అందిస్తారు. ఈ కాంపెన్సేషన్ పొందాలంటే ఉద్యోగి సదర్ కంపెనీలో కనీసం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.